కొన్నిసార్లు దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి వచ్చినప్పుడు కొన్ని ఊహించుకొని వస్తాం. ఫస్ట్ ఇలా అవుతుంది, నెక్స్ట్ అలా అవుతుంది, నెక్స్ట్ అలా అవుతుంది. మనం అనుకున్నట్లు దేవుడు కార్యం చేయకపోతే, మనం అనుకున్న విధానంలోనే కొన్నిసార్లు మన లైఫ్లో సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరగకపోతే కొన్నిసార్లు డిసప్పాయింట్ అయిపోతాం, కొన్నిసార్లు కోపం వచ్చేస్తుంది, కొన్నిసార్లు అప్సెట్ అయిపోతాము. కొంతమంది అంటారు, దేవుడి దగ్గరకు వస్తే ఇలా అవుతుందని చెప్పారండి, ఇలా ఇలా జరుగుతుందని మేము ఊహించుకున్నామండి, కానీ నేను ఊహించుకున్నట్లు ఏమీ అవ్వట్లేదు, నేను ఆశించినట్లు జరగట్లేదు, కాబట్టి నేను అప్సెట్ అయిపోయాను, నాకు ఏం మంచిగా అనిపించట్లేదు అని ఏ విధంగా ఈ నయమాను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడో అలా కొంతమంది దేవుని మందిరానికి వచ్చి సైలెంట్ గా మళ్ళీ వెళ్ళిపోతా ఉంటారండి. ఇప్పుడు ఈ నయమానులో కొన్ని ఫీలింగ్స్ మనకు కనబడతా ఉన్నాయి, జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటిది ఏంటంటే, నయమాను డిసప్పాయింట్ అయిపోయాడు, నిరాశ పడిపోయాడు. దేవుని సన్నిధికి వచ్చిన వారు ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు. కారణం ఏంటంటే, మనము ఎవరి మీద ఆశ పెట్టుకున్నామో ఆ దేవుడు కార్యాలు నెరవేర్చలేని అసమర్థుడు కాడు కాబట్టి. హల్లెలూయా. నువ్వు ఒకవేళ మనుషుల మీద ఆశ పెట్టుకొని వారు నీకు అనుకున్నది చేయకపోతే డిసప్పాయింట్ అవ్వు, పర్వాలేదు.